మద్యం కేసులో రిమాండ్ లో ఉన్న 6 నిందితులను సిటీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 6 నిందితులను 3 రోజుల పాటు సిటీ అధికారులు విచారించనున్నారు. ఇంకో ట్రావెల్ అది వస్తుంది నెక్స్ట్ వీక్. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మొత్తం 23 మందిపై కేసు నమోదు కాగా అందులో 14 మంది అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితులైన 6గురిని ఎక్సైజ్ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన తంబళ్లపల్లె కోర్టు 6 నిందితులను 3 రోజుల పాటు ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, ఏపీ నకిలీ మద్యం కేసుకు సంబంధించి మరో 6గురిని సిటీ అధికారులు విచారించనున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? నీలిమ తమ్మలపల్లి నియోజకవర్గము మొలకల చెరువులో నకిలీ మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి తాజాగా 6 వ్యక్తులను పోలీసులు కస్టడీకి తమ్మలపల్లి కోర్టు అనుమతించినటువంటి పరిస్థితి. దీంతో ఆ 6 నిందితులను కూడా ఎక్సైజ్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. మదనపల్లి సబ్ జైలు నుంచి వీరిని ఈవేళ 11 గంటల ప్రాంతంలో తమ ఆధీనంలోకి తీసుకుని ఎక్సైజ్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా A2 గా ఉన్నటువంటి కట్టారాజు, అదేవిధంగా A15 గా ఉన్నటువంటి కొడాలి శ్రీనివాసు, A20 గా ఉన్నటువంటి బాలాజీ, A21 గా ఉన్నటువంటి సుదర్శను, అదేవిధంగా సయ్యద్ అఫ్రీద్, చైతన్య బాబు, ఈ 6 నిందితులను కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 10 మందిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మొత్తము 23 మంది పైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు తమ్మలపల్లి మొలకల చెరువు ఎక్సైజ్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మొత్తం 14 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అదేవిధంగా మరో 4 నిందితులు, అందులో ప్రధానంగా ఎవరైతే ఈ నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ తంబలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు అతను మేనేజరు, అదేవిధంగా వారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి మరో వ్యక్తి డ్రైవరు, ఈ 4 కూడా పోలీసులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఈ జనార్దన్ రావుతో పాటు మరికొంతమందిని కూడా అక్కడ విజయవాడలో ఇదివరకే ఎక్సైజ్ పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి అతన్ని కూడా అక్కడ విచారణకు తమ కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో తాజాగా తంబలపల్లి కోర్టు నుంచి మరో 6 ఈవేళ ఎక్సైజ్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని వీరిని 3 రోజుల పాటు విచారణ జరిపేందుకు కోర్టు అనుమతించినటువంటి నేపథ్యంలో వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ ఎవరైతే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇప్పటికే బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నప్పుడు కూడా వారు ఇప్పటి వరకు కూడా ఆచూకీ వెళ్ళలేదు. మరి వారి అరెస్ట్ అయిన తర్వాత కానీ ఈ విచారణ పురోగతి అనేది మరికొంత కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపించలేదు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ.